హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరి ఎస్ఐకి సంబంధించిన ఒక డైరెక్టివ్ రిలీజ్ అయింది కదా గతంలో. అయితే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ డైరెక్టివ్లో ఉంది ఏంటంటే కానిస్టేబుల్ మరి ఎస్ఐ పోస్టులు రెండు విధాలైన పోస్టులు కలిపి మొత్తం 2250 పోస్టులు మాత్రమే పడుతున్నాయి అన్నట్టుగా ఉంది. అయితే మరి అది నిజమేనా, మరి ఏంది తక్కువ పోస్టులు పడితే దానికోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాలా లేదా అనే అయోమయంలో అభ్యర్థులు ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టడం లేదు, దాని గురించి అంత పెద్ద శ్రద్ధ వహించడం లేదు. అయితే మరి అదే ఫైనల్ అంటే అది ఫైనల్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకటి మీరు కొంచెం చూసినట్టయితే అంటే 2018 నోటిఫికేషన్, 2018లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. అయితే దీన్ని బట్టి మనం చూసినట్టయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా అందులో పోస్టులను పెంచే లేదా తగ్గించే అధికారం అనేది ఆ ఒక్క అడ్మినిస్ట్రేషన్కు ఉంటుందని ఇందులో ఉన్నది. అంటే ఆ ఒక్క బోర్డు అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహించే వారికి ఉంటుందని ఉన్నది. అయితే అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కూడా మీరు అంతకుముందు పడ్డ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇదే పాయింట్ పైన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పోస్టులు ఇంకా కొన్ని యాడ్ చేసి దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడే నోటిఫికేషన్ రాకముందుకే ఇంకా పోస్టులు అవి అని ఎట్లా ఫిక్స్ కావాలి. కాబట్టి కనీసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకైనా మనం వేచి చూస్తే అసలు విషయం అనేది తెలుస్తుంది. అదేవిధంగా మరి అన్ని తక్కువ పోస్టులను రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దానికోసం ఆ 2250 పోస్టులు రిక్రూట్మెంట్ చేసే ఉద్దేశం బోర్డుకి అయితే ఉండదు. అదేవిధంగా మనకు పార్లమెంట్లో కూడా అంతకుముందు చర్చకు వచ్చినప్పుడు మెన్షన్ చేశారు అందులో ఎక్కువ ఖాళీలు ఉన్నాయో. ఇప్పుడు ఇంకా అంతకంటే ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఇంకా పెరిగే అవకాశం ఉన్నది తప్ప 99.99% ఇంకా పెరిగే అవకాశం ఉన్నది తప్ప తగ్గే అవకాశం లేదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఇంకా ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. ప్రిపరేషన్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ మంచిగా గట్టిగా చేస్తే పోయినసారి మీరు చూసే ఉంటారు చాలామందికి ఈజీగా వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఈసారి మనం ప్లస్ పాయింట్ ఏంటంటే గర్ల్స్కి అంతా ముందు 50% రిజర్వేషన్ ఉండేది, ఇప్పుడు 15% మాత్రమే ఉన్నది. అప్పుడు 50%, ఇప్పుడు 15% మాత్రమే, 15% మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. కాబట్టి ఈసారి బాయ్స్కి మంచి అవకాశం ఉన్నది. ఎందుకంటే అప్పుడు కటప్ అనేది అలా ఉండడం వల్ల 50% ఉండడం వల్ల కటాప్ అనేది బాయ్స్కు విపరీతంగా పెరగడం జరిగింది. అయితే ఈసారి అలా పోస్టులు మనకు బాయ్స్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈసారి మనకు బాయ్స్కు కటాప్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పోస్టులు ఇవే వేసినా కూడా అంతకుముందు ఉన్న కటాప్ కంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా మన ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పోస్టులు కనుక పెరిగేంట మాత్రం ఇంకా కటాప్ తక్కువనే ఉంటుంది. కాబట్టి ఈసారి నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరు తక్కువ పోస్టులు పడతాయని తక్కువ అంచనేసి తర్వాత బాధపడదు. కాబట్టి ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుండే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అదేవిధంగా మన ఛానల్లో ఇలా నోటిఫికేషన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా జీకే జిఎస్ పైన బిట్స్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, వీలైతే అందులో కూడా జాయిన్ కాండి. అదేవిధంగా మన ఈ వీడియోకి ఇప్పుడు లైక్ చేసి కింద కామెంట్ అన్న చేస్తే మన ఛానల్కి రీచ్ అనేది పెరిగి ఈ వీడియో అందరికీ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేసి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.